నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందంటూ కూడా రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో మరి దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు గారు విచారణకైతే ఎదుర్కోవడం జరిగింది. సో మరి ఏం జరగబోతుంది 11వ తారీఖు, మరి రేపు కేసీఆర్ గారు రాబోతున్నారా, మరి ఎట్లా జరగబోతుంది కూడా మాట్లాడదాం. అదేవిధంగా దీంతోపాటు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రాష్ట్రంలో అంతా చర్చనీయాంశంగా మారుతూ ఉంది, రోజంతా అదే టాపిక్ నడుస్తూ ఉంది. సో ఏంది మరి నిజంగా కాళేశ్వరం దాంట్లో అవినీతి జరిగిందని భావిస్తున్నారా మీరు? నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు తెలంగాణకి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కడితే తెలంగాణ సస్యామలం అవుతుంది, మేము తెలంగాణలో పచ్చదనాన్ని చూస్తామనే దాంతో అనేక ప్రాంతాలు తిరిగాం. చాలా క్లియర్గా కనిపించేది ఏంటంటే, ప్రాణహిత నది ఎక్కడైతే పుడుతుందో తుమ్మిడిగట్టి అంటే ఇక్కడ వార్ద, పెనుగంగ, వెనుగంగ, ఈ 3 నదుల కలయికతోటి ప్రాణహిత ఏర్పడుతుంది. అక్కడ పుష్కలమైన నీళ్ళు ఉంటాయి. ఎంత ఎండాకాలం ఉన్నా కూడా దాదాపు 60 నుంచి 80 అడుగుల లోతు నీళ్లు ఉండే ప్రాంతం కేవలము తుమ్మిడిగట్టి మాత్రమే. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఇది అనువైన ప్రాంతం అని చెప్పాడు. ఎందుకంటే తుమ్మిడిగట్టి వద్ద కనుక ప్రాజెక్టు కడితే ఒకవైపు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, అట్లాగే ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా అంటే భూమి కాలువల ద్వారా మాత్రం నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి 35,000 కోట్లలో పూర్తవుతుందని చెప్పారు. ఇప్పటికి కూడా మీరు వెళ్ళి తుమ్మిడిగట్టి వద్ద శిలాఫలకం చూస్తే 35,000 కోట్లతోటే పూర్తవుతున్న అంచనాలు మీకు కనబడుతూ ఉంటాయి. దానికి పూర్తిగా విరుద్ధంగా గ్రావిటీకి అవకాశం లేని భూమి సహకరించని ప్రాంతం ఏదైతుందో అది ఈరోజు వీళ్ళు చెప్తున్న మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. అక్కడ సెలెక్ట్ చేసుకొని ఏం చేశారంటే మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైనే మార్చే ప్రయత్నం చేశారు. మార్చి ఏం చేశారంటే రివర్స్ ఇంజనీరింగ్ పెట్టి ఇక్కడ వాటర్ని ఆపి అక్కడ నుంచి మళ్ళీ సేమ్ మనకి ఎల్లంపల్లి పంపే ప్రయత్నం చేశారు. నేను కొంచెం విజ్ఞతతో ఆలోచించే వీక్షకులందరూ నేను చెప్పేందంటే, మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే తుమ్మిడిగట్టుకు పోయి చూడండి, మేడిగడ్డకు పోయి చూడండి, మీకు చాలా క్లియర్గా అవినీతి ఎక్కడ జరిగిందో మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ మేడిగడ్డ దగ్గర కట్టిన తర్వాత ఏమైపోయిందంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే పోయే వాటర్ని మళ్ళీ వెనుక తీసుకుపోయే ప్రయత్నం చేశారు, అదో పారే వాటర్ని ప్రయత్నం చేశారు. కాబట్టి క్లియర్గా మేడిగడ్డ దగ్గర, సుందిల్లా అన్నారం దగ్గర బ్యారేజీలు నిర్మించడమే మనకు అవినీతికి తార్కాణం కనబడతా ఉంది. నిజంగా ప్రభుత్వానికి నీళ్ళు ఇచ్చే విశ్వాసం ఉంటే తుమ్మిడిగట్టు దగ్గర ఆల్రెడీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. ఎందుకంటే అప్పటికే 10,000 కోట్ల రూపాయల దాకా కాలువల మీద అప్పటికే పాత ప్రభుత్వం వెచ్చించింది. దాన్ని కంటిన్యూ చేయకుండా ఆపారంటనే అవినీతి కనబడతా ఉన్నది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం నీళ్ళ ఇబ్బంది పడకుండా కట్టినాం మేము. సో అందులో ఎక్కడ కూడా ఏం పొరపాటు లేవు, 2 పిల్లర్లే కుంగిపోయినాయి, ప్రాజెక్ట్ అంతా బాగానే ఉంది, దీన్ని కావాలని కాంగ్రెస్ పార్టీ రాంగ్ డైరెక్షన్ చేస్తా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా స్పష్టంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ స్టాండు ఆయన అఫీషియల్గా చెప్పారు. ఏంటంటే 162 టీఎంసీల నీటి మాత్రం ఇప్పటివరకు అక్కడి నుంచి తరలించారు. ఓన్లీ 162 మీటర్స్ మనకి బేసికల్గా టీఎంసీలు. రెండవ విషయం ఏంటంటే, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ మీద పెట్టే ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతుందో అది భవిష్యత్తు తెలంగాణ తరాల మీద భయంకరమైన భారంగా మారిపోతుంది. చివరికి కాళేశ్వరం ఏమైపోయిందంటే టీఆర్ఎస్ టైంలో అది టూరిజం స్పాట్గా మారిపోయింది, మా టైంకి వచ్చేసరికి అది వైట్ ఎలిఫెంట్గా మిగిలిపోయింది. కొన్ని టూరిజం స్పాట్లు చాలా ఉన్నాయి కదా తెలంగాణలో. అప్పుడు ఎప్పుడో చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్న ప్రాంతం కాబట్టి, వారసత్వ ప్రాంతం కాబట్టి అనేక టూరిజం స్పాట్లు ఉన్నాయి. కొత్త కాళేశ్వరం రూపంలో టూరిజం స్పాట్ అవసరం లేదు. కాళేశ్వరం దేవాలయమే మన గొప్ప భక్తి కేంద్రం, అట్లాగే ఒక గొప్ప విజనరీకి సంబంధించిన ఒక స్పాట్ అది. మేమేమంటున్నాం అంటే సార్, చాలా క్లియర్గా ఏం చెప్తున్నాం అంటే, 38,000 కోట్లలో పూర్తయ్యే తుమ్మిడిగట్టి ప్రాజెక్ట్ని ఈరోజు 150,000 కోట్లకు ఎందుకు పట్టుకొచ్చారు మీరు? నెంబర్ 1. నెంబర్ 2, చాలా క్లియర్గా మనకి జియోమోర్ఫాలజీ అంటే భూగర్భ శాస్త్రము, భూస్వరూప శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, ఎక్కడైతే శిలాజాలు ఉంటాయో, శిలాజం అంటే బొగ్గుక శిలాజం, చెట్లు, చేమలు భూకంపాలు వచ్చినప్పుడు భూమిలోకి పోయినప్పుడు శిలాజాలుగా మారుతాయి. శిలాజాలు ఉన్న ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రాజెక్టులు కట్టారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, శిలాజాలున్న ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాంతం ఏదైతుందో శిలాజాలున్న ప్రాంతాలను ఎంచుకోవడంలోనే అవినీతి కనబడతా ఉన్నది. మరొక ప్రశ్న టీఆర్ఎస్ సూటి కడుతున్నాను, మీరు ప్రణయిత ఎక్కడైతే ఏర్పడుతూ ఉంటుందో అక్కడ నుంచి కాళేశ్వరం ఒక ప్రణయిత వస్తే ఆ మధ్యలో కలిసే నది పేరు ఏమైనా చెప్పగలుగుతారా? ఒక్క టీఎంసీ నీళ్ళన్నా కలిసే అవకాశం ఉందా? ఏమీ లేనప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాజెక్టు వాళ్ళు పెట్టి మీరు ఇక్కడికి వచ్చారంటే దాని వెనక మనకి దాల్మే కుచ్ కాలా అన్నట్టుగా
దురుద్దేశం ఉందని మేము చెప్తున్నాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన ఖర్చే 90,000 పైన ఖర్చు జరిగితే దాన్ని 1,00,000 కోట్ల పైన అయిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారని మాట్లాడతారు. మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అదేంటంటే వాస్తవంగా కాళేశ్వరం అనేది పూర్తి కాని ప్రాజెక్టే టీఆర్ఎస్ చెప్పింది. దానికి ఇంకా ఉప కెనాలు, ఆ కెనాలు, ఈ కెనాలు అన్ని కలిసి దాదాపుగా 1,50,000 వరకు అది వెళ్ళిపోతుంటుంది. ఇప్పటివరకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. కానీ మిగతా 30,000, 40,000, 50,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత కాళేశ్వరం ఉపయోగించుకుంటే మనకు ఆ ఖర్చు మన మీద పడుతుంది. ఈరోజు కాళేశ్వరం ఉపయోగం లేని ప్రాజెక్టుగా మిగిలిపోయింది. కాబట్టి దానికి సంబంధించి అంచనా వ్యయము, దానికి కావాల్సిన కేటాయింపులు, దానికి వచ్చి అప్పులు అవన్నీ చేసినప్పుడు మా లెక్కే నిజమని తెలుస్తూ ఉన్నది. ఒక విషయం నేను చెప్తాను, అదేంటంటే వీళ్ళు గోరుతోటి పోయేదాన్ని గొడ్డల మేరకు తీసుకురావడమే దీనికి కనబడతా ఉంది. నిజంగా సింపుల్గా 9 ఏటి దగ్గర ప్రాజెక్టు కడితే ఆదిలాబాద్ జిల్లా సస్యామలమయ్యేది, మిగతా జిల్లాలో నీళ్ళు వచ్చేది. అటు 9 అట్ట దగ్గర కట్టలేకపోయినారు, కాళేశ్వరం కూలిపోయింది. మన ఇంట్లో తెలంగాణలో దూలాలు అంటూ ఉంటాం మనం, అట్లాగే దూలాల మీద పైన ఇటుక పుంటూ ఉంటుంది. ఒక దూలం కూడా ఇల్లంతా డ్యామేజ్ అవుతుంది. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఆ 2 పిల్లర్ని రిపేర్ చేసి కూడా దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చేయట్లేదు మళ్ళీ అడుగుతున్నాను సార్. ఆ రిపోర్ట్ మీరు ఓపెన్ చేయండి. భూమి కింద ఫోటోలు కూడా పెట్టింది కదా, భూమి కింద ఎందుకు కుంగిపోయిందని చెప్పింది. భూపొరల్లో వ్యత్యాసం ఉంది కాబట్టి అది కట్టడానికి అనుకూలమైన ప్రాంతం కాదే కూలిపోయింది. ఈరోజు 2 పిల్లలు కూలిపోవచ్చు, ఆ 2 పిల్లలు రిపేర్ చేసేవారికి ఇంకో 2 పిల్లలు కూలిపోయే అవకాశం ఉంటుంది. లాస్ట్కి ఇది ప్రాజెక్టు తీయాలి కూడా రేపు అది నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 100 ఏళ్ళు అయిందా, కాళేశ్వరం ప్రాజెక్టు 10 ఏళ్ళు అయిందా? అది కట్టిన 3-4 ఏళ్ళకే కుంగిపోయిందంటే ఎంత నాసిరకం నిర్మాణమో కనబడతా ఉన్నది కదా. నిర్మాణం నాసిరకంగా ఉన్నప్పుడు, నిర్మాణ స్థలం సరైనది కాదన్నప్పుడు, ఆ నిర్మాణం ద్వారా ఏమి టీఎంసీలో నీళ్లు ఎత్తిపోయినప్పుడు, ఈరోజు కాళేశ్వరం నీళ్లు వాడకున్నా కూడా మొత్తం భారతదేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 స్థానానికి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి కదా అభివృద్ధి జరిగిందని. నేను సాక్ష్యాలతో సహా మాట్లాడుతున్నాను, సబ్జెక్ట్ వినే ఓపిక వీక్షకులు ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అనేది ఉందో అది కట్టాల్సిన చోట కట్టకపోవడం వెనుకనే ఏదో మతలం ఉంది. ఆ మతలమే కమిషన్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. విచారణలో విషయాలు బయటకు వస్తాయి. సో కవిత గారు కూడా మాట్లాడుతున్నారు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్, ఇది కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? నేను కవిత గారిని సూటిగా అడుగుతున్నాను మీ ద్వారా, కాళేశ్వరాన్ని కట్టింది కాంగ్రెసా, టీఆర్ఎస్, ఇలియాస్, బీఆర్ఎస్? ఇప్పుడు ఎవరు కడితే వాళ్ళ కమిషన్ పోతుంది కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టింది కదా, కాంగ్రెస్ పార్టీ ముట్టింది కాదు కదా. మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏముండే, మాకు తుమ్మిడిగట్టి మేము కట్టేప్పుడు నువ్వు ఏదో ఆరోపిస్తే దాంట్లో ఏదో ఆలోచించే అవకాశం అవతల దొరుకుతుంది. కాళేశ్వరం కట్టిందే నువ్వు, కాళేశ్వరం డిజైన్ చేసిందే నువ్వు. కేసీఆర్ గారు అన్నారు కదా, కాళేశ్వరం అనేది నా మేధో శక్తి నుంచి, నా మేధో పరంపర నుంచి బయటకు వచ్చిన ఒక అద్భుతమైన కళాఖండం అన్నాడు కదా. అది కళాఖండంగా ఉన్నది తప్ప ప్రజలకి ఉపయోగపడే బాగా లేదు. అందుకోసం మేము చాలా క్లియర్గా ఇట్స్ వైట్ ఎలిఫెంట్ అనే పదాన్ని మేము బలంగా చెప్తా ఉన్నాం మేము.